వెల్కమ్ టు బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చా కార్యక్రమం ఈరోజు నుంచి హెచ్ఎంటీవీలో ప్రారంభమవుతుంది. మొట్టమొదటి అంశంగా ఈరోజు దేశవ్యాప్తంగా ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తున్నటువంటి కరోనా వ్యాక్సిన్కి సంబంధించి అనేక అనుమానాలు. ఒకవైపు వ్యాక్సిన్ వచ్చేస్తుందని కొంతమంది చెప్తుంటే, లేదు మరి కొంతకాలం పడుతుందని, అలాగే వ్యాక్సిన్ ఎవరు తీసుకోవాలి ఎవరు తీసుకోకూడదు అనేక సందేహాలు ఉన్న నేపథ్యంలో వ్యాక్సిన్ అంశాలకు సంబంధించిన ఒక చర్చ అయితే, రెండవది భారతదేశంలో ఆయుర్వేదిక్ మెడిసిన్ చదివిన వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కొన్ని సర్జరీలు చేయొచ్చు అంటూ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ ఇండియన్ మెడిసిన్ అనుమతిచ్చింది భారత ప్రభుత్వం. దాని కారణంగా రేపు దాన్ని వ్యతిరేకిస్తూ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దేశవ్యాప్తంగా ప్రైవేట్ హాస్పిటల్స్ అన్నీ కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరసన తెలుపుతూ వైద్య సేవలు నిలిపివేస్తున్న నేపథ్యంలో ఈ రెండు అంశాల మీద చర్చను చేపట్టాం. చర్చలో మనతో పాటు డాక్టర్ సిఎల్ వెంకట్రావు గారు, సీనియర్ వైద్యులు, అలాగే పరిచయం అక్కర్లేనటువంటి వ్యక్తి వైద్య రంగంలో, అలాగే డాక్టర్ ప్రమోద్ కుమార్ గారు కార్డియాలజిస్ట్ యశోద హాస్పిటల్ నుంచి ఉన్నారు, అలాగే డాక్టర్ రఘుపతి గారు రిటైర్డ్ ప్రొఫెసర్ ఫ్రమ్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజ్, అలాగే డాక్టర్ సారంగపాణి గారు ప్రిన్సిపల్గా గవర్నమెంట్ ఆయుర్వేదిక్ కాలేజీకి పనిచేశారు, అలాగే సిసిఐఎం మెంబరు, మినిస్టర్ ఆఫ్ ఆయుష్లో కూడా వారు సభ్యులుగా ఉన్నారు. ముందుగా వ్యాక్సిన్ గురించి మాట్లాడుకుందాం. సీల్ గారు, భారత ప్రధాని సరే అది కొంచెం గందరగోళం అయినా కరెక్ట్గా ఈ పోలింగ్కి ముందు 2 రోజుల ముందు ఆయన హైదరాబాద్ కూడా సందర్శించారు, అలాగే పూణే కూడా సందర్శించినట్టున్నారు 2-3 చోట్ల. వ్యాక్సిన్ ట్రయల్స్ ఎమర్జెన్సీ యూసేజ్కి వాడటం కోసం కూడా అడిగినట్టు బోర్డు వాళ్ళు ఏదో రిజెక్ట్ చేసినట్టు, టెంపరీ ఇంకా సఫిషియెంట్ డేటా లేదని చెప్పి వాళ్ళు ఆపినట్టుగా వస్తున్నాయి. ఏదేమైనా వ్యాక్సిన్ అయితే చాలా వేగంగానే వచ్చేస్తుందన్న ప్రచారం అయితే జరుగుతుంది పత్రికల్లో. ఆల్రెడీ వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ ఎలా చేయాలన్నది కూడా మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో సాధారణ ప్రజలకి ప్రభుత్వం కొన్ని ప్రయారిటీస్ పెట్టుకుంది, ఫ్రంట్ లైన్ వారియర్స్ ఇలా పెట్టుకుంటూ వచ్చారు. సాధారణ ప్రజలకు ఎప్పుడు అందుబాటులోకి రావచ్చు, అందరూ తీసుకోవాలా లేదా? కొంతమందికి ఆల్రెడీ ఫైజర్ విషయంలో కొంత అలర్జీస్ ఉన్న వాళ్ళకి అది తీసుకోకూడదని చెప్పి ఒక ప్రచారం జరుగుతుంది యూకేలో. వీటి నేపథ్యంలో అంటే అసలు ఎలా ముందుకెళ్ళాలంటారు? ఇది భారత ప్రభుత్వం ముందు ఇంకా స్వదేశీ సంస్థలు సిద్ధం కాలేదు కనుక 3వ దశ ప్రయోగాలు పూర్తయ్యి ఇంకా కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు కనుక 1 కోటి డోసులు విదేశీ సంస్థల నుంచి కొనుగోలు చేసి దాన్ని మొదటి విడతగా డాక్టర్లకు, నర్సింగ్ సిబ్బందికి, పారామెడికల్ సిబ్బందికి వాళ్ళకి ఇద్దామనే ఆలోచనలో ప్రధానమంత్రి మోడీ గారు రాష్ట్ర ప్రభుత్వాలకి సూచనలు ఇచ్చి వాళ్ళని సిద్ధం కమ్మని చెప్పారు. దానికి కావలసిన శీతలీకరణ యంత్రాంగం విమానాశ్రయాల్లో కానీ, లేకపోతే వాళ్ళ స్టోరేజ్ రూములు కానీ, లేదా రవాణాకి శీతలీకరణ వాహనాలు కానీ, సిబ్బందికి ట్రైనింగ్ ఒక మాక్ డ్రిల్ లాగా రెడీ చేసుకోమని చెప్పారు. ఎవరెవరికి అవసరమనేది ప్రైవేటు, గవర్నమెంట్ రంగంలో ఉండే వైద్యులు, నర్సులు, పారామెడికల్ సిబ్బంది, ల్యాబ్ టెక్నీషియన్లు, ఫార్మసిస్టులు వాళ్ళందరి లిస్టు కూడా, అట్లాగే ఇంటెన్సివ్ కేర్లో పనిచేసే సిబ్బంది అందరూ ఎవరైతే పీపీఈ కిట్లు వేసుకుని సేవలు అందిస్తారో వాళ్ళందరికీ కూడా కావాలని చెప్పి నిర్ధారణ చేయడం జరిగింది. ఇది ఇంకా ఏ కంపెనీ నుంచి కొనాలి, ఏ రేటుతో కొనాలి, మన ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు ప్రధానమంత్రి మోడీ గారు. ఆ బృందంలో వివిధ రకాల స్పెషలిస్టులు ఉన్నారు. చిన్నపిల్లల స్పెషలిస్టులు, ఊపిరితిత్తు స్పెషలిస్టులు, కార్డియాలజిస్టులు, న్యూరాలజిస్టులు అందరూ కలిసి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఈ ప్రక్రియ అంతా పూర్తయ్యి మనం ప్రొక్యూర్మెంట్ చేసి మన భారతదేశంలో మన విమానాశ్రయాల్లో దిగి మనం ఇవ్వటం మొదలుపెట్టేసరికి ఇప్పుడున్న పరిస్థితిలో జనవరి 1వ వారంలో కానీ 2వ వారంలో మాత్రమే మనం వైద్య సిబ్బందికి మాత్రం ఇవ్వగలుగుతాం. 2వ విడతగా ఒక 2-3 కోట్ల మందికి ప్రధానమంత్రి మోడీ గారు భద్రతా సిబ్బంది, పోలీస్ సిబ్బంది, కరోనా వారియర్స్కి ఇద్దాము. అలాగే వృద్ధులకు 65 సంవత్సరాలు దాటిన వాళ్ళకి, లేదా చిన్న వయసున్న గుండె జబ్బులు, థైరాయిడ్, ఆస్తమా, క్యాన్సరు, టీబీ లాంటి జబ్బులు ఉన్న వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నారు. ఏది ఏమైనా సాధారణ ప్రజలకు మనకు టీకాలు అందుబాటులో రావాలంటే మార్చి ముందు వీలు పడదు. ఈ జనవరి, ఫిబ్రవరి, మార్చిలో ఈ ప్రత్యేకమైన హై రిస్క్ గ్రూపులకు మాత్రమే ఇవ్వటం సాధ్యపడుతుంది. ఈ లోపల మన భారతదేశంలో ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు 3 కంపెనీలను 3 ప్రాంతాలను సందర్శించారు ఒకే రోజు. హైదరాబాదులో భారత్ బయోటెక్ కంపెనీ, అహ్మదాబాద్లో జైడస్ క్యాడిలా కంపెనీ,
పూనాలో సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా 3 కంపెనీలు కూడా 3వ దశ ప్రయోగాలు అడ్వాన్స్ స్టేజ్లో ఉన్నాయి. ఈ మూడిట్లో కూడా హైదరాబాద్లో ఉన్న భారత్ బయోటెక్నిక్ 3వ దశ ప్రయోగాలు ముందు ప్రారంభించింది కనుక భారతదేశంలో మొట్టమొదటి విడుదలయ్యే వ్యాక్సిన్ హైదరాబాద్ నగరానికి చెందిన భారత్ బయోటెక్నిక్ ఉండే అవకాశం ఉంది. భారత్ బయోటెక్నిక్ వాళ్ళు ఏం చేశారంటే ప్రయోగాలు చేసే దశలోనే ఒక 20-30 కోట్లు డోసులు రెడీ చేసుకున్నారు. ఈ కండకి ఇంజెక్షన్ రూపాన్ని ఇచ్చే టీకాలే కాకుండా ముక్కులో చుక్కల రూపాన్ని ఇచ్చే టీకాలను కూడా సైడ్ బై సైడ్ వాళ్ళు అరేంజ్మెంట్స్ చేసుకున్నారు కనుక భారత్ బయోటెక్నిక్కి వాణిజ్యపరంగా అమ్ముకోవడానికి అనుమతి ఇచ్చినప్పుడు మనకి ఇంకా కొంచెం త్వరగా వచ్చే అవకాశం ఉంది. ఇక ధర విషయంలో ప్రపంచ దేశాలు అమ్మే ధర, కొనుగోలు ధర అంతా కూడా కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో జరుగుతోంది. అయితే ప్రధానమంత్రి మోడీ గారి ఆలోచన, ఆయన మధ్యలో ఉన్న ఆలోచన ఏంటంటే కొంత కేంద్రం భరిస్తుంది, కొంత రాష్ట్రం భరిస్తుంది. అవి ఏ నిష్పత్తిలో ఎవరు ఎంత భరించాలనేది ఇంతవరకు ఇంకా నిర్ధారణ కాలేదు. మరి ఏది ఏమైనా పేదవాళ్ళందరికీ కూడా దారిద్ర్య రేఖకు దిగువన్న ప్రతి ఒక్కరికి కూడా టీకా ఇచ్చే బాధ్యత ప్రధానమంత్రి మోడీ గారు ఆయన భుజం మీద ఎత్తుకుని 2,000 కోట్ల రూపాయలు దానికోసం ప్రత్యేకంగా కేటాయించడం జరిగింది. భారత్ బయోటెక్నిక్ చైర్మన్ యజమాని ఒకే మాట అన్నారు, నాకు నష్టం వచ్చినా పర్వాలేదు, భారతదేశంలో అమ్మటానికి ఒక వాటర్ బాటిల్ ఖరీదుకే నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక ప్రెస్ మీట్లో కూడా ఆయన ప్రకటించడం జరిగింది. నాకు కావలసిన నిధులు, ఆర్థిక వనరులన్నీ కూడా విదేశాలకు ఎగుమతి చేయడం ద్వారా విదేశీ కరెన్సీలో సంపాదించుకుంటాను, భారతదేశంకి సేవా స్ఫూర్తితో, జన్మభూమి స్ఫూర్తితో మన భరతమాత బిడ్డలకి నేను సేవ చేస్తానని చెప్పడం జరిగింది. ఓకే ప్రమోద్ గారు, ఇక్కడ కొన్ని సందేహాలు వ్యక్తం అవుతున్నాయి సార్. ఉదాహరణకి వరప్రసాద్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఈ వ్యాక్సిన్ రంగంలో హైదరాబాద్ మనకి కీలకం, చాలామంది నిపుణులు, మేధావులు ఉన్నారు. కొన్ని సందేహాలు వ్యక్తం చేస్తుందంటే ఒక రకంగా ఒత్తిడి ఎక్కువ అవుతుందేమో, అంటే ఈ ట్రయల్స్ కానీ దానికి సంబంధించినటువంటి ఎలాబరేట్ డేటా అవైలబిలిటీ ఉంచడంలో కానీ 1-10 సార్లు వెరిఫై చేసుకొని ముందుకెళ్లాలన్న దానిలో కొంత రాజకీయ ఒత్తిడి పనిచేస్తుందేమో, అదంత మంచిది కాదు, ఇంత ప్రచారం కూడా మంచిది కాదు అన్నది ఒక వెర్షన్ చెప్తున్నారు. అలాగే రెండవది, భారత్ లాంటి దేశంలో దాదాపు 2 సార్లు ఇవ్వాలి, అది కూడా ఒకసారి సరిపోదంటా ఉన్నారు, మినిమం 2 టైమ్స్ ఇవ్వాలంటున్నారు. దాదాపు ఒక 300 కోట్ల డోసులు అవసరం అవుతాయి ఇండియాలో. సో ఏ రకంగా చూసుకున్నా కూడా కనీసం ఒక 6 నెలల తర్వాత నుంచే కామన్ మ్యాన్కి అందుబాటులో, ఇప్పుడు సార్ కూడా అదే చెప్పారు, మార్చి తర్వాత కానీ, బట్ ఇంకా కొంచెం టైం కూడా పట్టొచ్చు అని. ఏది బెటర్ అంటారంటే తొందరగా అందటం అన్నదానికంటే ఇవాళ ఏదో కొంత మెడిసిన్స్ కూడా వచ్చినాయి వ్యాక్సిన్ కాకుండా కూడా, ప్రజల అంటే ప్రభుత్వాలు కానీ లేదు ఈ సంస్థలు కానీ ఏ రకంగా ముందుకెళ్ళటం మంచిదని మీ ఉద్దేశం? యాక్చువల్లీ ఇది ఒక విపరీతమైనటువంటి పరిస్థితి అండి కరోనా అనేది. ఎందుకంటే ఇది లాస్ట్ ఇయర్ డిసెంబర్లో వచ్చిన తర్వాత ఈ డిసెంబర్ లోపలనే వ్యాక్సిన్ తయారవడం అనేది ఇదివరకు చరిత్రలో ఎప్పుడు కూడా లేదు. ఇంకొకటి ప్రధానమైన విషయం ఏంటంటే ఈ వ్యాక్సిన్ తయారీ అనేది కూడా డిఫరెంట్గా వస్తుంది. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్లో ఉన్నటువంటి డిఎన్ఏకి తర్వాత ఆర్ఎన్ఏకి తీసుకొని మనం ఈ వ్యాక్సిన్ తయారు చేయడం అనేది ఇది కూడా ఫస్ట్ టైమే అనమాట. సో దీనివల్ల ఏ విధమైనటువంటి పరిణామాలు ఉంటాయి, పేషెంట్స్లో ఏ విధమైనటువంటి రియాక్షన్స్ ఉంటాయి అనేది ఇప్పటికే ఇంకా తెలియదు. కానీ ఏంటంటే కొన్ని కంపెనీస్ ఆల్రెడీ వాలంటీర్స్లో చేసిన తర్వాత ఫేజ్ 3 ట్రయల్స్ అయిన తర్వాతనే వస్తాయి, ఆ డేటా అంతా కూడా స్క్రూటినీ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇది ఎందుకు ఇంత అర్జెంటుగా చేయాల్సి వస్తుందంటే ఈ డిసీజ్ యొక్క ర్యాపిడిటీను దాని తర్వాత స్ప్రెడ్ ఎక్కువగా ఉంది. ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూస్తే ఇండియాలో కూడా 97 వరకు 1 crore వరకు టచ్ అయ్యాం. ఇంకా కొన్నిసార్లు మళ్ళీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ కూడా చూస్తున్నాము. సెకండ్ వేవ్ అనేది ఇంకా ఉంది, కొన్ని చోట్ల థర్డ్ వేవ్ అని కూడా మనం మాటలు వింటున్నాము. కాబట్టి వ్యాక్సిన్ అనేది కంపల్సరీ అనే అనిపిస్తుంది ప్రస్తుత పరిస్థితుల్లో. దాని సేఫ్టీ అనేది ఏంటంటే ఇంకా అది స్టార్ట్ చేసిన తర్వాత దాన్ని బట్టి మనం చూసుకోవాల్సిందే. ఇప్పుడు ఎప్పుడైనా కూడా ఇది న్యూ వ్యాక్సిన్ కాబట్టి ఇది ఎలా దాని యాక్షన్ ఎలా ఉంటుంది అనేది మనం కూడా చూడాల్సిందే. కానీ మోస్ట్లీ నేను అనుకోవడం అయితే అది ఇమ్యూనిటీని జనరేట్ చేస్తే సరిపోతుంది కాబట్టి చేయొచ్చు. డెఫినెట్లీ ఇది యూస్ఫుల్ డైరెక్షన్. మీరు అన్నట్టుగా అంటే ఇండియా లాంటి దేశంలో ఒకటి వాల్యూమ్ చాలా పెద్దది, వాటి స్టోరేజ్ కూడా ఒక 10-15% వేస్టేజ్ కూడా పోతుంది అనుకోని కూడా అంచనా వేయాలి. ఈ ఇప్పుడు ఇండియాలో ఎయిర్పోర్ట్లోనే హైదరాబాద్ను ఢిల్లీ తప్పితే మిగతా ఎయిర్పోర్ట్లో అసలు ఈ వ్యాక్సిన్ ఒకవేళ మనం ఇంపోర్ట్ చేసుకున్నా కూడా వాటిని నిల్వ చేసే ఎయిర్ కండిషనింగ్ ఫెసిలిటీస్ కూడా లేవు అని చెప్తూ, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బోల్డ్ కావాలి ఇంత పెద్ద మందికి డిస్ట్రిబ్యూట్ చేయడానికి. ఇది ఒక అంశం అయితే డాక్టర్ గారు. రెండవది ఎలర్జీస్, ఇప్పుడు యూకేలో ఆల్రెడీ స్టార్ట్ చేశారు, మనం చూసాం కొంతమందికి ఎలర్జీస్ వచ్చినాయని చెప్పి
ఆల్రెడీ మళ్ళీ ఆ డేటా అంతా వాళ్ళు కొంతమంది చెప్తూ అసలు అంతకుముందు సైంటిఫిక్ మ్యాగజైన్స్లో మెడికల్ మ్యాగజైన్స్లో ఈ డేటాని ప్రజెంట్ చేసేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు, ఓన్లీ ఆ కమిటీస్కి సబ్మిట్ చేస్తున్నారు. అది కూడా ఎంతవరకు కరెక్ట్ అన్నది కూడా ఒక చర్చ నడుస్తూ ఉంది. అంటే బాగా సాంకేతికం అయి ఉండొచ్చు, అంటే కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా చూడాలి? అంటే ఓవరాల్గా చూస్తే అండి ఏ డ్రగ్ అయినా కానీ ఏ వ్యాక్సిన్ అయినా కూడా కొంత రియాక్షన్స్ అనేవి తప్పనిసరిగా ఉంటాయి. ఇది కూడా 100% సేఫ్ 100% ఎఫెక్టివ్గా ఉండదు. కాబట్టి ఈ వ్యాక్సిన్ విషయంలో కూడా మనం అట్లాంటిదే జరగబోతుందని చూడొచ్చు. కానీ ఏంటంటే ద నెంబర్ ఆఫ్ పీపుల్ ఎవరికైతే ఈ కాంప్లికేషన్స్ వస్తున్నాయో అవి మినిమల్గా ఉంటే కనుక మనం ఇందులో విజయం సాధించవచ్చు. రెండోది ఏంటంటే మీరు అన్నట్టు ఎఫెక్టివిటీ ఆఫ్ వ్యాక్సిన్ మెయింటైన్ చేయడం ఎలా అనేది ప్రధానమైన సమస్యగా నేను భావిస్తున్నాను. ఎందుకంటే మనది ట్రాపికల్ కంట్రీ, ఇక్కడ టెంపరేచర్ ఎక్కువగా ఉంటుంది. అండ్ కొన్ని వ్యాక్సిన్స్ ఉదాహరణకు ఫైజర్ వ్యాక్సిన్ ఏదైతే ఉందో అది -70 డిగ్రీ సెంటిగ్రేడ్లో మెయింటైన్ చేయాలి. సో ఆ విధంగా కోల్డ్ చైన్ మెయింటైన్ చేయడం అనేది కొంచెం ఇబ్బందికరంగా ఉండొచ్చు. దానివల్ల ఏంటంటే వ్యాక్సిన్ ఎఫెక్టివిటీ ఎంత ఉంటుంది అనేది కూడా కొంచెం చాలా కీలకమైన అంశం కదండి. అల్టిమేట్గా ఎఫెక్టివిటీ లేకపోతే ఉపయోగం లేదు కదా. ఎస్, రఘుపతి గారు, అంటే ఆయుర్వేదంలో కూడా చాలా ఈ దీనికి ట్రీట్మెంట్లో ఆయుర్వేద వైద్యులు కూడా తల అందరి కంట్రిబ్యూషన్ ఉంది. రకరకాల మెడిసిన్స్ వచ్చినాయి. ఏముందంటే వ్యాక్సినేషన్కి సంబంధించి ఎలాంటి జాగ్రత్తలు ప్రభుత్వాలు తీసుకుంటే బాగుంటుంది? దీనిలో తొందరగా అడుగులు వేయటం ముఖ్యమా? 1-10 సార్లు, ఎందుకంటే వ్యాక్సినేషన్లో ఎలర్జీస్ ఒక్కటే కాదు, ఇంకా చాలా రకాల సమస్యలు ఉంటాయని కూడా చెప్తున్నారు. అవి ప్రాపర్గా ఇది కనుక కాకపోయినట్టుగా అయితే, అంటే బ్రాడ్గా ఎలా ముందుకెళ్తే బాగుంటుంది అంటారు? వ్యాక్సినేషన్ వరకు వచ్చి ఆయుర్వేద పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు వ్యాక్సినేషన్ అనేది ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ డాక్టర్లకు సంబంధించింది. ఇప్పుడు మన డాక్టర్స్ కూడా వివరించారు దాని గురించి. ఆయుర్వేద పరంగా చూసినప్పుడు ఆయుర్వేదం తనకంటూ ఒక అప్రోచ్ ఉందన్నమాట. ఇప్పుడంటే మనకు ఈ కాలంలో అలోపతి వచ్చేసిన తర్వాత ఈ వ్యాక్సినేషన్ ఇవన్నీ ఇప్పుడు ఉన్నాయి ప్రాచుర్యంలో. అలోపతి రాకన్నా ముందు కూడా దేశంలో ఆయుర్వేదం ఉంది. మన విధానాలు మనకంటూ ఉన్నాయన్నమాట. ఋతువులు మన ఈ దేశంలో 6 ఋతువులు ఉన్నాయి మనకి. ఈ ఋతువానుసారంగా ఆయుర్వేదం ఏం చేసిందంటే ఋతుచర్య అని చెప్పడం జరిగింది చరక సంహితలో. ఈ ఋతుచర్యలు ఏ ఋతువులో మనం ఏ కర్మలు చేసుకుంటే దోషాలన్నీ వెళ్ళిపోయి బ్యాలెన్సింగ్గా ధాతువులు దోషాలు బ్యాలెన్సింగ్గా ఉంటాయి, టిష్యూస్ అన్ని బ్యాలెన్సింగ్గా ఉండి వాటి మెటబాలిక్ ప్రక్రియలన్నీ కూడా బ్యాలెన్సింగ్గా ఉంటాయని చెప్పడం జరిగింది. ఇంత మునుపు కూడా మరి చాలా ఎపిడమిక్స్ వచ్చినాయి. బిఫోర్ అలోపతి రాకన్నా ముందు కూడా దేశంలో ఎపిడమిక్స్ వచ్చినాయి. దాన్ని మన వైద్యులు డీల్ చేశారు. అప్పుడు ఆయుర్వేదమే ఉండింది. అప్పుడు మోడర్న్ మెడిసిన్ సిస్టమ్ 100 ఏళ్ల క్రితం కూడా వచ్చినాయి చెప్తున్నారు. స్పానిష్ ఫ్లూ అని రకరకాలు వచ్చినాయి. చరకుడి టైంలో 3000 సంవత్సరంలోనే అప్పుడే చెప్పాడు అనమాట. జనపదోధ్వంసం అనే ఒక చాప్టర్ ఉందన్నమాట. వీటి మీద ఈ పాండమిక్స్ ఎండమిక్స్ మీద ఒక చాప్టరే ఉంది అక్కడ. దాంట్లో చెప్తాడనమాట ఈ రకంగా చాలామంది ఎఫెక్ట్ అవుతారని. దానికి ఆర్గానిజమ్స్ అన్నీ కూడా చెప్పడం జరిగింది వివరంగా. అయితే దాంట్లో వీటన్నిటి నుంచి మరి రక్షించుకునే విధానాలు అంటే మనం ఇప్పుడు ఇమ్యూనిటీ అంటున్నాము, లేదా వ్యాక్సినేషన్ దానికి ప్రతి చర్యగా తీసుకుంటున్నాం మనము. దాంట్లో ఏం చెప్తాడనంటే ఋతువు అనుసారంగా మీరు కర్మలు చేసుకోండి, పంచకర్మలు అని చెప్తాడనమాట. అయితే ఇప్పుడు ఉదాహరణకి ఇప్పుడు మనము అక్టోబర్లో మనకు శరద్ ఋతువు వచ్చిందనమాట. ఈ శరద్ ఋతువులో సహజంగానే మెటబాలిక్ ప్రక్రియలు చేంజ్ అయిపోతాయి. అంటే సీజన్ చేంజ్ అయింది కాబట్టి అప్పుడు ఆ వ్యాధులు రాకుండా ఏం చెప్తారనంటే మనకు 50 ఏళ్ళ కింద పోయినప్పుడైతే ఆముదం తాగించేవాళ్ళు పల్లెటూళ్ళలో కానీ. అది గుర్తుంటుంది ఆ జనరేషన్ వాళ్ళకి. ఒక 30-40 ml ఆముదం తాగి సింటిలి పాదికి విరేచనాలు అయ్యేవి. అప్పుడు శరీరంలో వేడంతా వెళ్ళిపోయి ఆ వేడితో వచ్చే రోగాలు రాకుండా ఉండేవి అనమాట. ఇప్పుడు కూడా అర్టికేరియల్ ర్యాష్, ఎరప్షన్ స్కిన్ మీద వస్తున్నాయి ఇప్పుడు. అది ఆ ప్రాక్టీస్ పోయింది. ఇప్పుడు క్రమక్రమంగా మనం ఆయుర్వేదం ప్రాక్టీస్ అంటూ పోతుంది అనమాట. అట్లా ఎప్పుడైతే మనం ఈ ఋతువుల పరంగా మనం సరైన పంచకర్మలు చేసుకుంటూ పోతూ ఉంటే టిష్యూస్ అన్నీ కూడా బ్యాలెన్స్లో ఉంటాయి. దాని ద్వారా ఓజస్సు అనే ఒక పవర్ పెరుగుతుంది బాడీలో. దాన్ని ఇమ్యూనిటీ కింద చెప్తారన్నమాట. రఘుపతి గారు, క్విక్గా చెప్పండి. అంటే ఆయుర్వేదంలో ఇప్పుడు కరోనా ఈ పాండమిక్ స్టార్ట్ అయిన టైంలో ఎపిడమిక్ అంటే ప్రివెంటివ్గా ఏమన్నా కొన్ని ముందు సజెస్ట్ చేయటం కానీ అలాంటివి అంటే కొంత ప్రయత్నం జరిగినట్టు ఎలా చూడాలి? ఆయుర్వేదంలో రసాయనము అనే ఒక శబ్దం చెప్పబడిందండి. ఒక వర్డ్ ఉంది రసాయనం అని. అంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో చెప్పబడింది అనమాట. అది రిజువెనేషన్ అని కూడా ఇప్పుడు మోడర్న్గా చెప్తున్నారు దాన్ని. ఓకే. దాంట్లో చాలా రేంజ్ ఆఫ్ మెడిసిన్స్ చెప్పబడినాయండి. అంటే ఆమలకి రసాయనం, ఇలాంటి ఆమలకి అంటే ఉసిరికాయతో తయారు చేయబడ్డ ఒక ప్రాసెస్ చేయబడ్డ ఒక ఔషధం అనమాట. ఇలాంటివి. తర్వాత గుడుచి, ఇప్పుడు బాగా గిలోయి గన్వటి అని చాలా పాపులర్ అయిందనమాట. అశ్వగంధ, ఇలాంటి వాటికి రసాయన ప్రాపర్టీస్ ఉన్నాయన్నమాట. అంటే ముసలితనాన్ని రాకుండా చేసేది, ఎప్పుడు యంగ్గా ఉంచేది, సెల్యులర్ రీజనరేషన్ చేసేది అని ప్రాపర్టీస్ ఉన్నాయి దానికి.
ఇది ఎప్పుడైతే మనం రెగ్యులర్గా తీసుకుంటూ ఉంటామో, అంటే ముందు పంచకర్మల ద్వారా బాడీ శుద్ధి చేసుకోవాలని ఆయుర్వేదం చెప్తుంది. పంచకర్మలు అని అంటే బయో ప్యూరిఫికేషన్ అనమాట, డీటాక్సిఫికేషన్. అది ముందు చేసుకొని టిష్యూస్లో అక్యుములేట్ అయిన ఆయా ఋతువులలో సీజన్స్లో అక్యుములేట్ అయిన దోషాలు టాక్సిన్స్ ఎలిమినేట్ చేసిన తర్వాత ఈ ఔషధాలు రెగ్యులర్గా తీసుకోమని చెప్తారు. ఒక 40 days ఈ ఆమ్లకి రసాయనం స్పెషల్గా ప్రాసెస్ చేయబడి ఉంటుంది ఆయుర్వేద పరంగా. అలాంటి ఔషధాన్ని రెగ్యులర్గా ఒక 40 days తీసుకోవడం మనం ఉదయం సాయంత్రం పూట. ఈ రకంగా ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలా రోజుల నుంచి మార్చి నుంచి కూడా మేము చాలా కేసుల్లో ఇచ్చి ప్రాక్టికల్ చూసాం. ప్రివెంటివ్ తీసుకున్నాం. ఓకే రైట్. సారంగపాణి గారు చెప్పండి ప్రధానంగా డాక్టర్ గారు. అంటే ఈ పాయింట్ మీదనే చెప్పండి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ ఆల్రెడీ దీని మీద బిగినింగ్ నుండి కూడా చాలా ఎక్సర్సైజెస్ చేసుకుంటూ వస్తుంది. ఓకే, వచ్చేసి ఇప్పుడు డాక్టర్ గారు చెప్పినట్టు కొన్ని రసాయన ద్రవ్యాలు ఏవైతే ఉన్నాయో ఇవి ఇమ్యూన్ బూస్టర్స్గా ప్రూవ్ అయినాయి ఆల్రెడీ. సైంటిఫికల్లీ ద ఇండివిజువల్ డ్రగ్స్ ఆర్ ప్రూవ్డ్. ఓకే, సో ఆ డ్రగ్స్ను ప్లస్ ఈ టైంలో ప్రివెంటివ్ మెజర్స్ ఏమేమి తీసుకోవాలనేటువంటి ఇన్హలేషన్ కానివ్వండి, స్టెరిలైజేషన్ కానివ్వండి, శానిటైజేషన్ కానివ్వండి, ప్రతి పాయింట్లో పట్టు కూడా ఆయుర్వేదిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్నిటిని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆయుష్ డిపార్ట్మెంట్ సజెస్ట్ చేసింది. వాటన్నిటిని కూడా ఈరోజు దేశంలో ఉన్నటువంటి ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో కానివ్వండి, ఆయుర్వేదిక్ డాక్టర్లు కానివ్వండి, వీళ్ళందరూ తమ ప్రాక్టీస్లో పబ్లిక్కు తమ వంతు సర్వీసెస్గా అందిస్తున్నారు. కానీ సౌత్లో అంత ప్రాచుర్యంలోకి అట్లీస్ట్ కొంతమేరకు హోమియోపతిలో ఇలాంటివి ఏ వచ్చినా కూడా పిల్స్ అవి అలవాటు అవుతున్నాయి. కానీ అంటే నా అబ్జర్వేషన్లో చెప్తున్నాను. రైట్. అల్లోపతి ఓకే, హోమియోపతి కొంతమేరకు ప్రివెంటివ్ ప్రజల్లో అవేర్నెస్ ఉంది. ఆయుర్వేదిక్కి సంబంధించి నార్త్లో నాకు ఐడియా లేదు, కానీ సౌత్లో అంత పెద్ద అవేర్నెస్ ఉన్నట్టు కానీ వాటి గురించిన అవగాహన కానీ ఏ మేరకు ఉంది? సౌత్లో అంటే సార్ మీరు కేరళ తీసుకోండి, కేరళ లోపల అద్భుతమైనటువంటి కంట్రోల్ చేసుకున్నారు. వాళ్ళు ఫస్ట్ ఆయుర్వేదానికే ప్రయారిటీ ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు నేచర్కు దగ్గరగా ఉండాలనేటువంటి లక్ష్యంతో వాళ్ళు పనిచేస్తున్నారు. మన రాష్ట్రాలలోకి వచ్చేటప్పటికి ఆయుర్వేదానికి ఉన్నటువంటి యొక్క ప్రచారం కానివ్వండి, ప్రాముఖ్యత కానీ, విశిష్టత కానీ, ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఒక ప్రోత్సాహం కానీ అన్నీ ఏమాత్రం అందుబాటులో ఉన్నా వాటిని దృష్టిలో పెట్టుకొని కూడా ఆయుర్వేదిక్ తరఫున ఇన్స్టిట్యూషన్స్ వర్క్ చేస్తున్నాయి. ఇన్స్టిట్యూషన్స్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి కమిషనర్స్ వాళ్ళు ప్లాన్ చేసి ఫ్రంట్ లైన్ వారియర్స్ అయినటువంటి మన దగ్గర ఉండేటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళకి ఇచ్చారు, హెల్త్ వర్కర్స్కి ఇచ్చుకుంటూ వచ్చారు. వాటి ప్యాకేజెస్ను విశ్వ ఆయుర్వేద పరిషత్ అనేటువంటి ఒక ఆర్గనైజేషన్ కూడా స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి ఈ డిపార్ట్మెంట్ తోటి కొలాబరేట్ అయిపోయి వీళ్ళు మన రాష్ట్రంలో కూడా ఇచ్చారు. కాకపోతే ఆయుర్వేదానికి సంబంధించినంత వరకు ఒక ముఖ్య విషయం అందరూ ఒప్పుకోవాల్సిందే ఏమిటి అంటే ఆయుర్వేదం వాళ్ళు ప్రచారానికి చాలా ప్రచారం లేకుండా మీరు ఎలా తీసుకెళ్తారు? ప్రచారంలో ముందు లేరు. అట్లీస్ట్ హోమియోపతిలో చైన్స్ వచ్చేసినాయి, అలా ఆయుర్వేదంలో నేను వినలేదు. ప్రమోద్ గారు మీరే చెప్పండి. దీనిలో మేజర్ ఆబ్జెక్షన్ ఏంటంటే అంటే ఇప్పుడు అలోపతిక్ మెడిసిన్ అనేది ఎవిడెన్స్ బేస్డ్ ఉంటుంది, దాని తర్వాత రీసెర్చ్ బ్యాక్డ్ ఉంటుంది, దానిలో మనకు స్టడీస్ ఉంటాయి. సో వీటి వల్ల ఏంటంటే దాని ఎఫెక్టివిటీ ఏంటి, దాని సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, దాన్ని ఎట్లా డయాగ్నోస్ చేయాలి, ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు మనం మిత్రులు చెప్పిన దాని ప్రకారం చూస్తే డయాగ్నోసిస్ మళ్ళీ మనం మైక్రోబయాలజీ డిపార్ట్మెంట్ ఇస్తే తీసుకోవాలి. వేరేవన్నీ వారు చెప్పినవి ఏంటంటే ఇమ్యూనో బూస్టర్స్ అని మాత్రమే చెప్పగలుగుతున్నారు అండ్ 40 days ఇవ్వాలంటున్నారు. సో ఇట్లాంటి ఎపిడమిక్ సిచ్యువేషన్, అక్యూట్ సిచ్యువేషన్ లోపల ఆయుర్వేదిక్ అట్లాంటి మెడికేషన్ మనకు ఎంతవరకు ఉపయోగపడుతుంది? ఎందుకంటే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ఇది, వార్ ఫుడింగ్లో ప్రపంచాన్నే తలకిందులు చేసినటువంటి పరిస్థితి ఇది. సో ఇందులో మనం ఈ విధంగా పోయేటువంటి అవకాశం లేదండి. అంటే కొన్ని క్రానిక్ దీర్ఘకాలంలో వారు చెప్పిన పంచకర్మలు ఇవి అసలు బాడీ రిజ్యూనేషన్కి వాటికి సంబంధించి సహజ సిద్ధమైన ఔషధాల కింద చాలా మంది వాడుతున్నారు కూడా అండి. కొంత అవేర్నెస్ వచ్చింది. అంటే అవన్నీ కూడా ప్రివెంటివ్ మెడిసిన్ కదండి. మనం అలోపతిలో కూడా ప్రివెంటివ్ మెడిసినే ఉంది. చెప్పినవన్నీ కూడా మనం ఫాలో ఈ పరిస్థితుల్లో దీనికి ఇది నిర్దిష్టమైనటువంటి చికిత్స అనేటువంటిదే స్పష్టంగా లేదు ప్రపంచవ్యాప్తంగా అన్ని సిస్టమ్ల బిగినింగ్ నుంచి అలాంటి పరిస్థితుల్లోంచి మనం స్టార్ట్ అయ్యాం. సో ఒక స్టేజ్ వచ్చిన తర్వాత మనకి ఈ రోజు ఒక అవగాహన ఏర్పడ్డది స్పష్టంగా. ఈ రోజు ఏ కండిషన్లో పేషెంట్ వచ్చినా కూడా మనం అతన్ని సేవ్ చేయగలము, మ్యాక్సిమం మనం హెల్ప్ చేయగలం అనేటువంటి విధంగా మోడర్న్ సిస్టమ్ అద్భుతంగా పనిచేస్తుంది. ఆ విషయంలో డౌట్ లేదు. మోడర్న్ మెడిసిన్, మోడర్న్ మెడికల్ సిస్టమ్, అలోపతిక్ సిస్టమ్ ఏదైతే ఉందో అది అద్భుతంగా ఇచ్చేస్తుంది. ఎందుకంటే వాస్తవాన్ని మనం ఒప్పుకోవాల్సిందే. ఈరోజు సమాజం యొక్క ఆరోగ్య పరిస్థితుల మీద అత్యధిక శాతం బర్డెన్ షేర్ చేస్తున్నటువంటి సిస్టమ్ ఏదైనా ఉంటే అది అలోపతిక్ సిస్టమ్. సో మిగతా సిస్టమ్స్ ఏంటంటే ఇది ఇట్స్ ఎ సప్లిమెంటరీ అండ్ కాంప్లిమెంటరీ టైప్ ఆఫ్ సపోర్టింగ్ ఫర్ ది
ప్రజెంట్ కండిషన్స్. ఓకే. సో దాంట్లో ఏం చేస్తున్నాం, దీంట్లో కూడా ఏ లక్షణాలైతే కరోనా కోసం చెప్పబడ్డాయో ఆ లక్షణాలతోటి అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ కానివ్వండి, లంగ్ ఇన్ఫెక్షన్స్ కానీ వచ్చినటువంటి వాటికి అద్భుతమైనటువంటి చికిత్సా పద్ధతులు ఉన్నవి, చికిత్సా మెడిసిన్స్ ఉన్నాయి. కానీ వాటిని పాండమిక్ యాక్ట్ అనేటువంటి దాంతో 1897లో వచ్చిన యాక్ట్ను బేస్ చేసుకొని మీ ఆయుర్వేదం వాళ్ళు ఇది వాడడానికి వీల్లేదు రైట్ అండి అనేటువంటి విధంగా వీళ్ళను ముందుకు రానివ్వకుండా ఆపేసినప్పుడు ఈ పరిస్థితుల్లో ఎవరు కూడా ఏం చేయలేని పరిస్థితి. బట్ అయినా కూడా మీరు అన్నట్టు సప్లిమెంటరీ కాంప్లిమెంట్ లాగా చాలా వచ్చేసి చాలా మందికి అందరినీ కూడా ప్రజలు మీరన్న ఒక అయోమయంలో ఏ దొరికినా వేసుకున్నారు, పనిచేస్తుందేమో అని చెప్పి హోమియోపతి వేసుకున్నారు, ఆయుర్వేదిక్ కూడా బాగానే స్వచ్ఛంద సంస్థలు కానీ వాళ్ళు పూనుకొని. ముఖ్యంగా మన ఆహార విధానము, మన జీవన విధానమే మనల్ని ఎక్కువగా రక్షించింది సార్. దాంట్లో ఇన్హెరెంట్గా చూసుకున్నట్టయితే ఆయుర్వేదమే నిబిడీకృతమై ఉంది. పసుపు ఇవన్నీ చెప్తారు, అన్ని మన వంటింట్లో ఉన్నటువంటి యొక్క పోపులు పెట్టే చాలా వరకు అది ఎంతవరకు సైంటిఫిక్గా మీరు ఇది ఇట్లయిందా అంటే ఆయుర్వేదిక్ సిస్టమ్ అనేటువంటిది పర్సనలైజ్డ్ మెడికల్ సిస్టమ్ సార్. ఇట్ ఇస్ నాట్ ఎ జనరలైజ్డ్. ఒక్కొక్క వ్యక్తిని బట్టి, ఆయన యొక్క ప్రకృతిని బట్టి, దేశాన్ని, కాలాన్ని, రోగాన్ని, వ్యాధి యొక్క తీవ్రతను బట్టి, కెరానిసిటీని బట్టి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ ఇంత ఎనాలిసిస్తో ఉంటుంది. కేవలం ల్యాబొరేటరీ మాత్రమే ఉండదు. ఇచ్చిన మెడిసిన్ కూడా సెల్ మీడియేటెడ్గా వెళ్ళి మన బాడీలో ఉండేటువంటి ఒక ఇన్హెరెంట్ ఇమ్యూన్ను బూస్టప్ చేస్తుంది. సో దీన్ని అనలైజ్ చేసి చెప్పగలిగేటువంటి పరిస్థితులు ఈ రోజుకు ప్రస్తుత పరిస్థితుల్లో నాకు తెలిసి ఎక్కడైనా ఉన్నాయనంటే అది అతిశయోక్తి అవుతుందేమో. రైట్ సార్. ఇంకొక కీలకమైనది సీఎల్ గారు, అంటే ఇవాళ రేపు మొత్తం ప్రైవేటు డాక్టర్స్ అందరూ కూడా అల్లోపతిలో ఉన్న హాస్పిటల్స్ అన్నీ కూడా ఒక నిరసన అంటే వాళ్ళ ప్రాక్టీస్ని ఆపేసి కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా CCIM వీళ్ళకి ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు కొన్ని పెరిఫెరల్ సర్జరీస్ ఒక 56 58 సర్జరీస్ని వాళ్ళు ఐడెంటిఫై చేశారు. వాటి వరకు వాళ్ళు చేయొచ్చు అని చెప్పి ఒక వాళ్ళకి అనుమతి లాంటిది ఇచ్చిన పరిస్థితి. అల్లోపతి నుంచి దీని మీద చాలా వ్యతిరేకత వస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా రేపు IMA ఒక బంద్ ఇచ్చింది. ఏంటంటే ఆయుర్వేదంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు సర్జరీస్కి చేయడానికి దానిలో చాలా అల్లోపతితో కలిసే డాక్టర్లు, జనరల్ మెడిసిన్ డాక్టర్ సపోర్టు ఇలాంటివన్నీ తీసుకొని కూడా ముందుకు వెళ్ళొచ్చు అన్నారు. దీన్ని ఎలా చూడాలి? ఇప్పుడు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఎలా అయితే వైద్య విద్యని నియంత్రిస్తుందో, అలాగే డెంటల్ విద్యని డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా నియంత్రిస్తుందో, ఆయుర్వేద వైద్యాన్ని నియంత్రించడానికి సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ అని ఉంది. దాంట్లో గ్రాడ్యుయేషన్లోనూ పోస్ట్ గ్రాడ్యుయేట్లోనూ సర్జరీకి సంబంధించిన సబ్జెక్టులు ఉన్నాయి. శల్య జనరల్ సర్జరీ, శలాఖ్య అనగా ENT ఆప్థల్మాలజీ, ప్రసూతి గైనకాలజీ అండ్ ఆబ్స్టెటిక్స్. దీంట్లో వాళ్ళ ఆయుర్వేద స్పెషలిస్ట్ ప్రొఫెసర్లే కాకుండా అలోపతికి సంబంధించిన జనరల్ సర్జరీ ప్రొఫెసరు, గైనకాలజీ ప్రొఫెసరు, ENT ప్రొఫెసరు, ఆప్థల్మాలజీ ప్రొఫెసరు, మత్తు ఇవ్వడానికి మత్తు ప్రొఫెసరు, అలాగే అల్ట్రాసౌండ్ స్కానింగు, ఎక్స్రేలు ఇవన్నీ తీయడానికి రేడియాలజిస్టు, ఇవన్నీ కూడా మిళితమై ఉంది. తర్వాత ఇవాళ 58 సర్జరీలు వాళ్ళ కొత్తగా వచ్చింది కాదు. దీనికి బెనారస్ హిందూ యూనివర్సిటీలో ప్రొఫెసర్ ఉడూపా, ఆయన చాలా ఫేమస్ సర్జన్ దేశంలో. ఆయన ఒక పక్క MBBS MS విద్యార్థులకు బోధన చేస్తూనే ఇక్కడ BAMS అలాగే శలాఖ్య వాళ్ళకు కూడా బోధిస్తుండేవారు. అక్కడ BHUలో శిక్షణ పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ దేశంలో ఎక్కడైనా కూడా శలాఖ్య ప్రసూతి వాళ్ళు ఆపరేషన్ చేస్తున్నారు. వాళ్ళు కొత్తగా వచ్చింది కాదు. కానీ కొన్ని రాష్ట్రాలలో ఉండే ప్రైవేటు ఆయుర్వేద కాలేజీలో సరైన ప్రమాణాలు లేని కారణంగా ఇవి జరగటం లేదు. కానీ మీరు ఆయుర్వేదం కాలేజీకి వెళ్ళి చూడండి, చక్కటి బ్యూటిఫుల్ ఆపరేషన్ థియేటర్, తర్వాత అక్కడ లైట్లు, బాయిల్స్ ఆపరేటర్స్, అన్ని ఇన్స్ట్రుమెంట్స్ అన్నీ ఉంటాయి. ఆ 58లో కూడా బాటమ్ సర్జరీ ఉంది. అంటే ఆసన ద్వారం దగ్గర ఉండే సర్జరీలు, ఫిష్చులా, పైల్స్, మరి అక్కడ గడ్డలు, చీమగడ్డలు, వీటన్నిటికీ కూడా అల్లోపతి వాళ్ళతో సాటిగా చేయగలిగిన శక్తి శల్య వాళ్ళకుంది.
అలాగే కాదు సార్, అంటే నా పాయింట్ మీరు మీరు వ్యతిరేకిస్తారు అనుకున్నారు వాస్తవంగా. ఎందుకంటే మరి ప్రైవేట్ అలోపతి డాక్టర్స్ హాస్పిటల్స్ అన్ని దీన్ని అపోజ్ చేస్తా ఉన్నాయి. రేపు వాళ్ళు ఒక రకంగా బంధకాలు ఇచ్చారు, ఎలా చూడాలి? అది సమస్య. వాళ్ళకి అర్థం కావటం లేదు. CCIM నామ్స్ తెలవక Okay. ఇవాళ ఏదో కొత్తగా 58 వస్తున్నాయని, ఈ ఆపరేషన్లు అనుమతిస్తున్నారని వెళ్ళి చూడమనండి. ఈ హైదరాబాద్ నగరంలో చార్మినార్ హాస్పిటల్ కానీ, గవర్నమెంట్ ఆయుర్వేదిక్ మెడికల్ కాలేజీకి ఎర్రగడ్డలో ఉన్న హాస్పిటల్లో కానీ బ్యూటిఫుల్ ఆపరేషన్ థియేటర్స్ ఉన్నాయి, డెలివరీ రూమ్లు ఉన్నాయి. అక్కడ డెలివరీలు చేస్తారు, వాళ్ళు ఎపిసియాటమీలు చేస్తారు, అన్నీ ఉన్నాయి, ఫోర్సెప్స్లు అప్లై చేస్తారు, అన్నీ చేస్తారు. అవగాహన రాహిత్యం వల్ల వీళ్ళు ముందుకు వస్తున్నారు తప్పనిచ్చి ఈ యొక్క రెగ్యులేషన్లు కొత్తగా వచ్చినాయి కాదు, ఆపరేషన్లు కొత్త కాదు. వాళ్ళకి పరిధిలో ఒక పక్క థియరీ టీచింగ్ ఉంది, తర్వాత హాస్పిటల్లో ఈ డాక్టర్లు కూడా వెళ్తారు. మీరు ఒకటి చెప్పారు సార్, ఇప్పుడు బెనారస్ హిందూ యూనివర్సిటీ అంటే దేశంలో 1-2 టాప్ మోస్ట్ యూనివర్సిటీలు, జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న సంస్థలు అనుకోండి. ఇవాళ అల్లోపతిలోనే చాలా మెడికల్ కాలేజీల్లో సరైనటువంటి శిక్షణ లేదు, నామకే వాస్తే ఉన్నాయి. వాటి కొన్నిసార్లు రైడ్లు జరుగుతుంటాయి, హైర్ డాక్టర్లు, హైర్ పేషెంట్లు, హైర్ ఇవి ఉన్నాయని ఇవన్నీ మనం వింటూ ఉన్నాం. అలాంటిది ఆయుర్వేదంలో వాళ్ళందరికీ ఈ నామ్ వచ్చిన తర్వాత ఎనీ ఆయుర్వేదిక్ పీజీ డాక్టర్ ఈ 58 సర్జరీస్ చేయడానికి వాళ్ళకి ఒక ఎలిజిబిలిటీ వచ్చి ఉండొచ్చు. ఈ 58 ఆపరేషన్ చిన్న చిన్న ఆపరేషన్లు అండి. ఓకే, హాని లేనివి, ఓకే, ప్రమాదము లేనివి, మా MBBS డాక్టర్లు కూడా చేసేటివి. ఓకే. MBBS డాక్టర్ ఫిజిషియన్ అండ్ సర్జన్ వాళ్ళు ఏ పరిధిలో చేస్తున్నారో ఇక్కడ శల్య MD, శలాక్య MD, ప్రసూతి MD అంటే 5.5 సంవత్సరాలు వాళ్ళు ఏదైతే MBBS విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారో అదే సర్జరీ, అదే గైనకాలజీ, అవే టెక్స్ట్ బుక్లు, అదే ఎగ్జామినేషన్ ప్యాటర్ను. వాళ్ళకు కూడా హెర్నియా, హైడ్రోసిల్ మొత్తం ఏ కేసులు అవుతున్నాయో, లాంగ్ కేసులు, షార్ట్ కేసులు అన్నీ కూడా వాళ్ళకు ఉన్నాయి కనుక దానిలో కావలసిన పరిజ్ఞానము థియరీ బోధిస్తున్నారు. తర్వాత ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంది. తర్వాత ఈ మోడర్న్ మెడికల్ స్పెషలిస్టులు వారానికి 2 రోజులు 3 రోజులు వచ్చి అక్కడ సేవలను అందిస్తుంటారు. ఇక్కడ ఉస్మానియా జనరల్ హాస్పిటల్ నుంచి సర్జన్లు, ఫిజిషియన్లు, గైనకాలజిస్టులు వచ్చి ఆయుర్వేదం హాస్పిటల్లో పనిచేస్తున్నారు. కొంతమంది రోజు అక్కడ శాశ్వత కాలం డెప్యుటేషన్ మీద ఉన్నారు. కనుక అవగాహన రాహిత్యం వల్ల మనం వాళ్ళ గురించి మనకెందుకండి, మన గురించి మనకేం కావాలో, నా పట్టుకేం కావాలో అడగాలి కానీ అవతలాయనకి అన్నం పెట్టద్దంటే ఏంటి? అది ప్రభుత్వం యొక్క బాధ్యత. ప్రజల ఆరోగ్యం కాపాడేది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. కనుక ఆ సిస్టంలో ఏం చేయాలి చేయకూడదని వేరే వాళ్ళకి కాదు, సూచనలు సలహాలు ఇవ్వండి, తప్పులేదు. అంతేగాని ధర్నాలు చేస్తాము, IMI వాళ్ళు వెళ్ళిపోయి మెడికల్ కాలేజ్ స్టూడెంట్ని తీసుకొచ్చేసి రోడ్డు మీద పెట్టి అవన్నీ చేయటం పద్ధతి కాదు. మీ సలహాలు సూచనలు ప్రధానమంత్రి మోడీ గారు మీరు నిర్మాణాత్మకమైన సూచనలు IMA కానీ ఎవరిచ్చినా కూడా అంగీకరించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రజల ప్రాణాలు కాపాడటానికి ఉన్నాయి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. ఎవరితో కూడా ప్రాణాలతో చెలగాటమాటం కానీ ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఏదీ రాదు. ప్రజారోగ్యం అనేది ప్రభుత్వ బాధ్యత. రాజ్యాంగం ఇచ్చిన విధులను రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు నిర్వర్తిస్తుంటే మేము ధర్నాలు చేస్తాం, ఆయన అన్నం తినకూడదు, నేను ఒక్కడే నా పొట్ట నింపుకోవాలనుకోవడం కరెక్ట్ కాదు. డాక్టర్ ప్రమోద్ గారు, సార్ చెప్పారు అల్లోపతిలో కూడా చాలామంది దాన్ని సమర్థిస్తుండొచ్చు, కానీ కొన్ని బేసిక్ ప్రశ్నలు వస్తూ ఉన్నాయి. ఉదాహరణకి సర్జరీ జరిగితే యాంటీబయాటిక్స్, ప్రధానంగా ఆ గాయాలు మానటానికి యాంటీబయాటిక్స్ వాడతారు. ఆయుర్వేదంలో యాంటీబయాటిక్స్ ఉన్నాయా? ఒక పెద్ద ప్రశ్న. అనస్థీషియా, ఎనీ సర్జరీకి బేసిక్ అనస్థీషియా ఉంటుంది, వాటికి ఏం చేస్తారు? అలాగే ప్రజల్లో ఏ మేరకు అవగాహన ఉంది? ఇంకొకటి అసలు ట్రైనింగ్. ఇప్పుడు అల్లోపతిలో ఇందాక మనం మాట్లాడుకున్నాం, చాలా చోట్ల నిజంగా MBBS వాళ్ళు సర్జరీ చేయొచ్చు, కానీ ఎంతమంది చేస్తున్నారో నాకైతే ఐఎమ్ నాట్ షూర్. ఇప్పుడు వీటిల్లో ఎంచదగ్గ దేశంలో కొన్ని ప్రతిష్టాత్మక ఆయుర్వేద కాలేజీలో ట్రైనింగ్ ఉండొచ్చు, కానీ మిగతా చోట్ల ట్రైనింగ్ ఉందా? ప్రభుత్వం తీసుకున్న ఒకవైపు ఏమో షార్టేజ్ ఆఫ్ సర్వీసెస్ ఉంది, ప్రజలకి నిజంగా సర్జరీలు చేసేవాళ్ళు కానీ లేకపోతే కింది దాకా అందుబాటులో వైద్యులు కానీ లేరు సమాజంలో. వీటన్నిటిని ఎలా చూడాలి? ఎందుకు ఇవాళ ప్రైవేట్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ కూడా దీని మీద నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నాయి? అంటే ఇదేనండి, బేసికలీ ఇప్పుడు వెంకట్రావు గారు చాలా గట్టిగా వాదించారు, బాగానే ఉంది, ఇది సపోర్ట్ చేయాలన్నట్టుగా వారు మాట్లాడారు దానిలో. కానీ ముఖ్యంగా ఏంటంటే వారు చెప్పిన దాని ప్రకారం థియేటర్ చాలా బాగుంది అన్నారు ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో. అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది మోడర్న్ మెడిసిన్, రేడియాలజిస్టు, అనస్థెటిస్టు, మైక్రోబయాలజిస్టు, సర్జన్, ఫిజిషియన్ అందరూ వెళ్తారంటున్నారు అక్కడికి. అంటే మళ్ళీ డయాగ్నోస్టిక్స్ కూడా మొత్తం మోడర్న్ మెడిసినే. అంటే అల్టిమేట్లీ ఆయుర్వేదిక్ సర్జన్ ఎవరైతే ఉన్నారో
ఆ శల్య చికిత్స కానీ లేకపోతే శాకల్య చికిత్స ఏదైతే ఉందో అది వాళ్ళు ఓన్లీ పిలియన్ రైడింగ్ చేస్తున్నట్టు. సో ఇప్పుడు దీనివల్ల మొత్తం మోడర్న్ మెడిసినే జరుగుతుంది. ఓన్లీ ఆపరేటర్ మటుకు క్వాలిఫైడ్ బై ఆయుర్వేదిక్ అండ్ హీ ఆపరేటింగ్ అనేది మనకు తెలుస్తుంది. దాంతో మీకు ఇది అభ్యంతరం ఏంటి? అభ్యంతరం ఏంటంటే ఇప్పుడు మీరు ఆయుర్వేదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు ఇందులో అసలు ఆయుర్వేదం మాటే లేదు. ఓన్లీ ఆపరేటర్ ఈజ్ ఆయుర్వేదిక్ వన్, ఎవ్రీథింగ్ ఎల్స్ ఈజ్ మోడర్న్ మెడిసిన్. అట్లాంటప్పుడు ఇప్పుడు ఆయుర్వేదిక్కే కాదు, రేపు డెంటల్ వాళ్ళు కూడా అడుగుతారు, మేము కూడా అనాటమీ చదివాము, ఫిజియాలజీ చదివాము, బయోకెమిస్ట్రీ చదివాము, మేము ఎందుకు చేయకూడదు అంటారు. సో ఈ విధంగా ఏంటంటే రేపు ఇంకోళ్ళు కూడా మేము చదివాము అనాటమీ అనొచ్చు. ఆర్ సంబడి ఆర్ఎంపీ ఆర్ సంబడి హూ ఇస్ దేర్ దే మే సే మాకు 3 ఏళ్ళు ట్రైనింగ్ ఇవ్వండి, మేము కూడా చేస్తాం అనొచ్చు. ఎందుకంటే యు ఆర్ సపోర్టెడ్ బై రేడియాలజిస్ట్, అనస్థెటిస్ట్ అండ్ ఎవ్రీ వన్. ఇది రెండో విషయం. ఇంకోటి ఏంటంటే కాంప్లికేషన్ మేనేజ్మెంట్, ఒక స్ట్రక్చర్డ్ విధానం అనేది ఎక్కడుంది. చేసిన తర్వాత ఇండిపెండెంట్లీ దే క్యాన్ ఆపరేట్ అని నోటిఫికేషన్లో ఇచ్చారు. బట్ తర్వాత వాళ్ళు ఏ విధంగా వెళ్తారు, హౌ దే క్యాన్ ప్రొసీడ్ ఇండిపెండెంట్లీ. ఇప్పుడు ఏంటంటే మీరు ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్లో డాక్టర్ గారు చెప్పారు, అందరూ గవర్నమెంట్ కాలేజ్ నుంచి సీనియర్ ప్రొఫెసర్లు వెళ్తున్నారు కాబట్టి ధైర్యంగా చేస్తారు. తర్వాత ఎట్లా ఉంటుంది? సో ఇవన్నీ కూడా ఏంటంటే ఎంబీబీఎస్, ఎండి, ఎంఎస్ ఇవి చేసిన స్ట్రక్చర్ వేరు. ఇంకోటి డాక్టర్ గారు అన్నారు ఎంబీబీఎస్ వాళ్ళు కూడా ఈ సర్జరీస్ అన్నీ చేయొచ్చు అన్నారు. అది ఎప్పుడు? అది 20 ఏళ్ళు 30 ఏళ్ల క్రితం ఎంబీబీఎస్ డాక్టర్లే ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు మోడర్న్ మెడిసిన్ ఎంతగా అభివృద్ధి చెందిందంటే, నేను కార్డియాలజీ చదివినప్పుడు ఇంటర్వెన్షనల్ కార్డియాలజీ బ్రాంచ్ అంతగా లేదు, డివైస్ స్పెషలిస్టులు లేరు. ఇప్పుడు మా కార్డియాలజీలోనే ఎంతోమంది వచ్చేసారు, ఎలక్ట్రోఫిజియాలజిస్ట్ వచ్చారు, కంజనటల్ చేసేవాళ్ళు వేరే. ఆ విధంగా ఏంటంటే ప్రతి బ్రాంచ్ స్పెషలైజ్ అయిపోయింది. ఇప్పుడు జనరల్ సర్జరీ చేసిన తర్వాత ఉపయోగం లేదు, మళ్ళీ వాళ్ళు ఎంసీహెచ్ చేయాల్సి వచ్చింది. అందులో గ్యాస్ట్రోఎంట్రాలజీ ఉంది, యూరాలజీ ఉంది, న్యూరో సర్జరీ ఉంది. అంటే ఒక్కొక్క బ్రాంచ్లో ఒక్కొక్కళ్ళు దానిలో నిపుణులు అవుతున్నారు, నైపుణ్యం సంపాదించారు. అంటే ఇప్పుడు వీళ్ళకి ఇచ్చింది ఏదో బైపాస్ సర్జరీలో సింపుల్ ఇవ్వలేదు సార్. అందులో కోలిసిస్టెక్టమీ ఉంది, అపెండిసెక్టమీ ఉంది. ఇవన్నీ కూడా ఇప్పుడు మోడర్న్ మెడిసిన్లో ఆల్రెడీ చేసే వాళ్ళు ఉన్నారు. దానికి మనం ఆయుర్వేదిక్ సర్జన్ తీసుకొచ్చి ఇదే ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టి కేవలం ఆపరేటర్ మటుకే ఆయుర్వేదిక్ సర్జన్ వచ్చి చేస్తాడంటే పబ్లిక్లో కూడా ఎంత యాక్సెప్టెన్స్ ఉంటుంది? అసలు ఇది ఆయుర్వేదాన్ని ఏ విధంగా ప్రోత్సహిస్తున్నట్టు? ఎక్కడ ఉంది ఆయుర్వేదానికి ప్రోత్సాహం చెప్పండి మీరు. సర్జరీ చేసిన తర్వాత యాంటీబయాటిక్స్ మళ్ళీ మోడర్న్ మెడిసిన్. అంటే డాక్టర్ గారు ఒక మాట చెప్పారు ఇందాక, ఇవే పుస్తకాలు ఇవే థియరీ వాళ్ళు కూడా చదువుతారని. సో అనాటమీ చదువుతారు, ఫిజియాలజీ చదువుతారు, మీరు చెప్పిన చదివే సబ్జెక్టులు చదువుతారు. ప్రాక్టీస్ పార్ట్ టిష్యూ డయాగ్నోసిస్, మైక్రోబయాలజీ ఉందా, మెడిసిన్, యాంటీబయాటిక్స్ ఉన్నాయా? లేవు. ఒక్కసారి ఎస్ సారంగపాణి గారు ఇప్పుడు చెప్పండి, చెప్పండి వారి కొన్ని అంటే జెన్యూన్గానే ఎలా అంటే నిజంగా అక్కడ ఓన్లీ ఆ సర్జరీ చేయడం తప్ప మిగతా మొత్తం అలోపతికి సంబంధించింది స్పష్టంగా అర్థమైంది. చెప్పండి సార్. ఎందుకంటే మొత్తం అంతా సెటప్ అలోపతిక్, కానీ సర్జన్ మాత్రం ఆయుర్వేదిక్ సర్జన్ ఎట్లా చేస్తాడు ఇతను ఆయుర్వేదిక్ అనేది ఎక్కడుంది అక్కడ అనేటువంటిది బేసిక్ ప్రశ్న. ఇక్కడ ఆయుర్వేదం అనేది ఎక్కడుంది అనేది. ఇక్కడ ఒక్క విషయం స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటంటే, ఆయుర్వేదం అంటే కేవలం మూలికలు, రసాలు, కషాయాలు, వటుకలు అనేటువంటి యొక్క నోషన్లో మనం ఉన్నంతకాలం అది మాత్రమే ఆయుర్వేదం అనేటువంటి అవగాహనతో మనం మాట్లాడినట్టు అవుతుంది. మనకు అసలు ఆయుర్వేద శాస్త్రం అనేటువంటిది ఎప్పుడు పుట్టింది, దాంట్లో సర్జరీ అనేటువంటి సబ్జెక్ట్ ఉందా అనేటువంటిది ఒక్కసారి మనం వెనక్కి వెళ్ళి చూసినట్టయితే ఆయుర్వేదంలో సర్జరీ ఏముంది అనేది అర్థమవుతుంది. ఆయుర్వేదం చదివిన వాళ్లకు సర్జికల్ కేపబిలిటీ అనేది ఎట్లా వస్తుంది అనేది థియరిటికల్ నాలెడ్జ్ థరోగా ఉంటుంది. థియరిటికల్ నాలెడ్జ్ థరోగా ఉందనేటువంటి విషయం కూడా, అసలు ఆయుర్వేదంలో సర్జరీ ఉందంటే ఆయుర్వేదంలో సర్జరీ ఏంటి అని ప్రశ్నించేటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు ఈరోజు. నేను వాళ్ళని కూడా దృష్టిలో పెట్టుకొని, ఎడ్యుకేటెడ్ని దృష్టిలో పెట్టుకొని, ఈరోజు ఉద్యమిస్తున్న వాళ్ళని దృష్టిలో పెట్టుకొని చెప్తున్నాను సార్. ఆయుర్వేదం లోపల సర్జన్, మోడర్న్ సర్జన్స్ పుస్తకం ఫస్ట్ పేజ్ తీయంగానే ప్రిఫేస్ లోపల ఫస్ట్ కనిపిస్తుంది సుశ్రుత ఈజ్ ద ఫాదర్ ఆఫ్ ప్లాస్టిక్ సర్జరీ అని చెప్పి ప్రపంచవ్యాప్తంగా సుశ్రుతుని గురించి మాట్లాడుతుంది. ఆ సుశ్రుతుడే ఆయుర్వేద శల్య చికిత్సకు ఏదైతే సర్జరీకి మూల పురుషుడు. ఆయనే ఆయుర్వేద శాస్త్రంలో సుశ్రుత సంహితల్లో ఏవేవైతే మెన్షన్ చేశాడో, ఆయుర్వేదం అనేటువంటిది కేవలం మూలికలతో ఉన్నటువంటిది మాత్రమే కాదు. ఇది దయచేసి అందరూ గుర్తుపెట్టుకోవాల్సింది. ఆయుర్వేదం దాదాపు 8 బ్రాంచెస్ తోటి ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా స్పెషాలిటీ డివిజన్ చేసినటువంటి దేశం ఏదన్నా ఉందంటే అది మన భారతదేశం. ప్రపంచం కూడా అప్పటికి ఇంకా కళ్ళు తెరవలేదు. అంటే క్రీస్తు పూర్వమే
ఓకే. సో ఆనాడే మన దగ్గర బ్రాంచెస్ ఏర్పాటు చేశారు, ఆయుర్వేదంలో స్పెషలైజేషన్స్ ఉన్నాయి. ఓకే. అంటే 8 బ్రాంచెస్ ఆఫ్ స్పెషలైజేషన్స్, కాయ చికిత్స, జనరల్ మెడిసిన్, ఇంటర్నల్ మెడిసిన్, శల్యతంత్ర, సర్జరీ, శాలక్యతంత్ర. ఇందాక గురుగారు, నేను నిజంగా గురుగారికి సిఎల్ వెంకటరావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే చాలా అంటే ఒక అవగాహన, పరిపూర్ణమైనటువంటి అవగాహన కలిగి ఈ శాస్త్రం మీద ఉన్నటువంటి ఒక డెప్త్ను తెలిసి ప్రాక్టికల్గా జరుగుతున్నటువంటి మామూలు వ్యక్తి కాదు. తను ఒక మెడికల్ కౌన్సిల్ మెంబర్గా చేశారు, ఎన్నో ఇన్స్టిట్యూషన్ చూశారు, ఎందరో ప్రాక్టీషనర్స్ చూశారు. ఛాలెంజెస్ కొన్ని వస్తున్నాయి సార్, నేను వాటికి అన్నిటికీ కూడా జవాబు చెప్తాను సార్, ఎందుకంటే నేను నా టైంలోనే ఫినిష్ చేస్తాను. సో ఈ విధంగా, ఎందుకంటే ప్రజలకు తెలియాలి సార్, ఆయుర్వేదంలో సర్జరీ అని అంటే, ఆయుర్వేదంలో సర్జరీ ఏంటి అనే ప్రశ్నకు ఫస్ట్ వాళ్ళకి తెలియాలి. సో బ్రాంచ్ అనేటువంటిది, సర్జరీ అనేది ఒక స్పెషాలిటీ ఉంది. ఈ స్పెషాలిటీలో ఇప్పుడు ఏవైతే ఎన్యూమరేట్ చేశారో గెజిట్ నోటిఫికేషన్లో, ఈ డిసీజెస్ అన్నిటికీ సంబంధించినటువంటి డిఫరెంట్ ట్రీట్మెంట్ మొడాలిటీస్, సర్జికల్ ప్రొసీజర్స్, ఎవ్రీథింగ్ డిస్క్రైబ్ చేయబడ్డది. మీకు సింపుల్గా కామన్ మ్యాన్కి కూడా అర్థమయ్యే విధంగా చెప్తాను సార్. శస్త్రచికిత్స అనేటువంటిది, సర్జరీ లోపల 8 టైప్స్ ఆఫ్ సర్జికల్ ప్రొసీజర్స్ చెప్పారు. ఓకే. చిన్నం, ఛేదన, భేదన, ఏషణ, లేషణ, లేఖన, విశ్రావణ, సీవన అండ్ ఈ విధంగా ఒక 8 చెప్పారు. ఈ 8టిని దాటి ఈ రోజు మోడర్న్ సర్జరీ ప్రపంచవ్యాప్తంగా ఇంకొక అడిషనల్ ప్రొసీజర్ చేయడం లేదు. అన్ని ప్రొసీజర్స్ కూడా దీంట్లోకే వస్తాయి, పదాలు మాత్రమే వేరు, ఇంగ్లీష్ పదాలు వస్తాయి అంతే తప్ప. ఛేదన అన్నారనుకోండి ఎక్సిషన్, భేదన అన్నారనుకోండి ఇన్సిషన్, లేఖన అన్నారనుకోండి స్క్రేపింగ్, విశ్రావణ అన్నారనుకోండి డ్రైనేజ్, సీవన అన్నారనుకోండి కుట్లేయడం. సో ఈ విధంగా సర్జికల్ ప్రొసీజర్స్ అన్ని డెప్త్ గా చెప్పారు. కానీ ఒకటి సార్, నేను శాస్త్రంలో ఉండుండొచ్చు, బట్ ప్రాక్టీస్ వచ్చేసరికి నా పాయింట్, మనకి టైం తక్కువ ఉంది, మీరు మన్నించాలి. ఇప్పుడు ఆయుర్వేదిక్ మెడిసిన్ చేసిన పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అందరికీ ఎక్సెప్ట్ 2-3 కాలేజీలు, బిహెచ్యూ లాంటివి పెట్టండి, నిజంగా సర్జరీలు ఇప్పటిదాకా ఏ మేరకు చేశారు, లేదు పార్ట్ ఆఫ్ కోర్స్ వాళ్ళు ట్రైన్ అయ్యారా, లేదు ఇప్పుడు చేయాలి, నిజంగా ఒక అవకాశం వచ్చినా చేయడానికి వాళ్ళకి ట్రైనింగ్ ఫెసిలిటీ కొంత ఏదన్నా లైక్ రిఫ్రెష్మెంట్ లాగా కొంత ప్రాక్టీస్కి ఇచ్చే అవకాశం ఉందో, అవసరం లేదంటారు? ఎలా? సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియన్ మెడిసిన్ ఏదైతే ఉందో అది తన రెగ్యులేషన్స్ లోపల ఈ రోజు కాదు, అది ఎప్పటి నుంచో రెగ్యులేషన్స్ ఇష్యూ చేసిన నాటి నుండి BAMS వాళ్ళకు ఉండే లెవెల్లో ఎడ్యుకేషన్ ఎంతవరకు ఉందో, ట్రైనింగ్ ఎంతవరకు ఉందో అంతవరకు అవకాశం చేయడానికి పర్మిషన్ చెప్పింది. ఈరోజు 2016 లోపల పోస్ట్ గ్రాడ్యుయేట్స్కు సర్జరీ సబ్జెక్ట్ చేసినటువంటి వాళ్లకు రెగ్యులేషన్స్ ఇష్యూ అయినాయి కాబట్టి వాళ్ళు ఏ ట్రైనింగ్లో అండర్గాన్ అవుతున్నారు, వాళ్లకు ఏ రైట్స్ ఉంటాయి అనేటువంటి దాని మీద ఈ గెజెట్ ఇష్యూ చేశారు. దీనికి ఫండమెంటల్గా రెగ్యులేషన్స్లోనే ఉంది. ఇందాక వెంకటరావు గారు చెప్పినట్టు మోడర్న్ డాక్టర్స్ యొక్క కొలాబరేషన్ తోటే ఆయుర్వేదిక్ హాస్పిటల్స్లో ఈ సర్జరీస్ జరుగుతున్నాయి. ఇండిపెండెంట్గా సర్జన్ చేసినా వాళ్ళ ట్రైనింగ్ తోటే, వాళ్ళ ఇదితోటే జరుగుతుంది. ఇక్కడ నైఫ్ కానీ స్కిన్ కానీ ఆయుర్వేదిక్ ఏం ఉండదు. సో ఒకటి సార్, అలోపతి చేసిన ఆయుర్వేదం చేసిన నైఫ్ ఈజ్ నైఫ్, స్కిన్ ఈజ్ స్కిన్. అలాగే మెడికల్ ఎక్విప్మెంట్ కూడా అలోపతి సార్. వీటికి కూడా ఇంకా అద్భుతం ఏంటంటే సుశ్రుతుడు డిజైన్ చేసినటువంటి యొక్క ఏవైతే ఇన్స్ట్రుమెంట్స్ ఉన్నాయో వాటి యొక్క మాడిఫికేషన్ తోటే ఈ రోజు మనం ఎన్నో ఇన్స్ట్రుమెంట్స్ వాడుకుంటున్నాం. సైన్స్ అనేది ప్రోగ్రెస్ అవుతూ ఉంటుంది. అదే నేను అంటున్నాను, సైన్స్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది. ఆ విషయంలో డిబేట్ కాదు. చరకుడు సైన్స్ అనేది ప్రోగ్రెస్ అవుతుంది సార్. ఒకప్పుడు ఆయన విగ్రహం కూడా ఉంది సార్. ఒకప్పుడు మనం చాలా పెద్ద పెద్ద ఇన్స్టిట్యూషన్స్ ఇచ్చి చేసేవాళ్ళం. ఈ రోజు చాలా మినిమల్ సర్జికల్ ప్రొసీజర్స్ చేస్తున్నాం. ఈ మినిమల్ సర్జికల్ ప్రొసీజర్ అనేటువంటి యొక్క టెక్నిక్ను కూడా ఫస్ట్ బిగిన్ చేసింది ఆయుర్వేదం నుంచే. ఫర్ యువర్ కైండ్ నా ప్రశ్నకి మీరు ఆన్సర్ చెప్పాలి. వీళ్ళకి ట్రైనింగ్ పార్ట్ సఫిషియెంట్ ట్రైనింగ్ ఉందంటారు? అది ఒకటే నా ప్రశ్న. ఎందుకంటే విత్ ది కొలాబరేషన్ మోడర్న్ డాక్టర్స్ తోటి ఖచ్చితంగా ఉంది వాళ్ళ యొక్క. ఎందుకంటే సార్ కొన్ని లేకున్నా ఉన్నాయి. ఇప్పుడు ఉదాహరణకు అనెస్థీషియా ఉంది. అనెస్థీషియా అనేటువంటిది ఆయుర్వేదం లోపల ఆ రోజుల్లో వాళ్ళు ఇచ్చిన అనెస్థీషియా యొక్క డిస్క్రిప్షన్స్ ఉన్నాయే తప్ప ఇన్ డీటెయిల్ ఈ మెడిసిన్ అని లేదు. ఈ రోజు ఆల్ ఆఫ్ ఏ సడన్ మీరు అనెస్థీషియా మీరు కొత్తగా చేయడానికి ఉన్నది అలోపతిలో ఉన్నదాన్ని వాడుకోవచ్చు కదా. ఇప్పుడు స్కాన్ వాడుకుంటున్నాం, MRI వాడుకుంటాం. ఇట్స్ ఏ సైన్స్ టెక్నాలజీ. సో దాన్ని మనం వాడుకోవచ్చు. ఒక్క సెకండ్ క్విక్ గా సార్, మీరు నేను అనేది అదే, అనెస్థీషియా అనేది ట్రీట్మెంట్ కాదు, అది మీరు యు ఆర్ ఓన్లీ పిలియన్ రైడింగ్ ద మోడర్న్ మెడిసిన్ అని నేను అంటున్నాను. దీనిలో శాస్త్రాల మధ్య పోటీ కాదు కానీ కలిసి సర్వీస్ ఇవ్వడానికి కొలాబరేషన్ తోటి అంటున్నారు అల్లోపతి కూడా. ఇప్పుడు నిజంగానే గవర్నమెంట్ కూడా ఆయుర్వేదిక్ కానీ లేకపోతే ఆయుష్ని ప్రమోట్ చేయాలంటే అందులో ఉన్నటువంటి మంచిని ప్రమోట్ చేయాలి. దానిలో ఉన్నటువంటి సర్జికల్ టెక్నిక్స్ ఏమున్నాయో అది వాళ్ళ పద్ధతుల ద్వారా చేసి
ప్రపంచానికి చూపిస్తే అప్పుడు మనం నిజంగానే భారతదేశం చాలా గొప్పది, ఎప్పుడో తరతరాల క్రిందనే ఇంత టెక్నాలజీ ఉంది వీళ్ళకి అని తెలుస్తుంది. కానీ మళ్ళీ మీరు వచ్చేసి మోడర్న్ మెడిసిన్ ప్రాక్టీస్ విత్ ద హెల్ప్ ఆఫ్ అలోపతిక్ డాక్టర్స్ అంటే ఇంకా వాట్ ఈస్ ద రేషనల్ నాకు అర్థం కావట్లేదు. ఇక్కడ రేషనల్ అనేటువంటి దానికి ఖచ్చితమైన విషయం చెప్తాను సార్. ఇప్పుడు ఉదాహరణకు క్షారసూత్ర అనే టెక్నిక్ ఒకటి వచ్చింది, అది ఫిస్టులా ఇన్ యానోలో మనం చేస్తున్నాం. ఇట్ ఈస్ ఎ మినిమల్ సర్జికల్ ప్రొసీజర్, WHO వ్యాలిడేటెడ్. ఇది రికగ్నైజ్ ప్రపంచం ద్వారా రికగ్నైజ్ తెచ్చి ఈ రోజు కోలోరెక్టల్ సర్జరీ చేయడానికి మేము రీసెర్చ్ చేస్తే ఒక ఎడిషన్ జరిగింది. ఇది సైన్స్ కు అడిషనలే. ఎలా జరుగుతుంది? ఇద్దరు కలిసి పనిచేసినప్పుడే సార్ మన్నించాలి. మొత్తానికి వ్యాక్సినేషన్ సంబంధించి కొంత టైం పట్టినా ప్రజలు ఓపికగా నిరీక్షించడం మంచిదని, మరింత పరీక్షలు పూర్తయిన తర్వాత వ్యాక్సినేషన్కి వెళ్ళాలి. అలాగే ఆయుర్వేదంలో శస్త్రచికిత్సల సర్జరీకి సంబంధించినటువంటి థరో నాలెడ్జ్ వాళ్ళకి ఇస్తున్నారు. ప్రాక్టీస్ కొంతమేరకు కొన్ని సంస్థల్లో జరుగుతున్నది. అలాగే ఇప్పుడు ప్రభుత్వం చెప్పింది కూడా ఇన్ కొలాబరేషన్ విత్ అలోపతి డాక్టర్స్, వివిధ శాఖలకు చెందిన వాళ్ళందరూ కలిసి, కేవలం సర్జన్ మాత్రం ఆయుర్వేదిక్ సర్జన్ ఉంటారు, మిగతా సహాయం తీసుకోవచ్చని కూడా చెప్తున్నారు. దీని మీద పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. పెరిఫెరల్ సర్జరీస్ ప్రధానంగా దానిలో ఉన్నాయి, చాలా పరిమితమైన సంఖ్యలోనే ఉన్నాయి, కాబట్టి భయపడాల్సిన అవసరం లేదనేది ఒక వెర్షన్. అలా అయితే అలోపతిక్ డాక్టర్లు దీన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఏం జరుగుతుందో చూద్దాం. చర్చలో పాల్గొన్న డాక్టర్ సిఎల్ గారికి, అలాగే ప్రమోద్ కుమార్ గారికి, రఘుపతి గారికి, సారంగపాణి గారికి ధన్యవాదాలు. ఇది వాటి బిగ్ డిబేట్. థ్యాంక్ యూ.